ఈ రోజు పీతలు పట్టడానికి వెళ్తే ఏ పీత దొరికింది మామ. ఈ పీతకైతే పిల్లలు ఉన్నాయి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. హలో మామ, అందరికి నమస్తే. నేను మీ వల్లి బాబాలు. పొద్దున్నే మా తొట్టి గ్యాంగ్ వచ్చేసి మేము లోడ్ డబ్బులు పంచుకునే ప్లేస్ లో మీటింగ్ అయితే పెట్టారనమాట. ఎలా అందరూ సైలెంట్ గా ఉన్నారు. రెండు చేపలు పట్టడానికి వెళ్దామంటే ఒక్కడ కూడా రానిచ్చారు మామ. సరేలే రండి తాటికలు తాడడానికి వెళ్దామంటే పొలమని వచ్చారు వెనకతల. చూడండి మా బావ తాటికలు అనగా నేను సరదా పడుతున్నాడు. కాకపోతే వాళ్ళకి నేను తాటికలకి అని చెప్పి పీతలు పట్టడానికి తీసుకొచ్చా. మేము అలా వెళ్తున్న దారిలో ఏవో వింతైన కాయలు కనిపించాయి మామ. ఈ వచ్చం వచ్చేసి రాంఫలం పండులా ఉన్నాయి, కానీ వాటికి ముళ్ళు ఉండవు మామ. వీటికి చూడండి ఎన్ని ముళ్ళు ఉన్నాయో. మా బ్రదర్ కి ఇది ఏం కాయలని అడిగితే లక్ష్మణ కాయలు అంటున్నాడు. లక్ష్మణ కాయలు ఏట్రా, ఇంకా రాముడి కాయలు కూడా ఉన్నాయి ఇప్పుడు. ఇవేం కాయలో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయడం మామ. కన్ఫ్యూజన్ లో ఉన్నాం మేము ఏం కాయలో తెలుసుకోవాలని. మేము పీతలు పడదామని పెద్ద కాలంలో దిగాం మామ. అలా దిగం లేదో మాకు ఇక్కడ ఒక పెద్ద చేప కనిపించింది చచ్చిపోయి. దీనికి ఏమైంది మామ ఇలా చచ్చిపోయింది? ఇది గెండి చేప శీలవైతే కోడి రెక్క ఉంటది. ఏ కానీ ఆత్మ శాంతించి కాక మన వాళ్ళకి పీతలు పట్టంటారా అంటే పట్టిన పీతలు వదిలేస్తున్నారు మామ. వీళ్ళతో ఇలా పని అవదని మనమైతే రంగంలోకి దిగిపోయాం అనమాట. పీతల్ని చేతితో పట్టాలంటే చిన్న మెలుకు ఉంటది మామ. ఆ మెలుకు తెలిస్తే ఎవరైనా చాలా ఈజీగా పట్టేవచ్చు పీతల్ని. ఆ మెలుకుతో మనమైతే ఈ పీతను మెల్లగా పట్టేసామన్నమాట. పీతను అయితే పట్టాను కానీ మామ, ఈ పీతకి చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో చిన్నగా క్యూట్ గా. సో పిల్లలతో ఉన్న పీతను మనకి ఎందుకు లేని అక్కడే వదిలేసాను మామ దాన్ని. నెక్స్ట్ వచ్చేసి ఒకే బొక్కలో 3 పీతలు ఉన్నాయని చెప్పాడు మా బావ. నేను కెమెరా ఎట్టుకుని అదే నా మొబైల్ ఎట్టుకుని తీరా పీత దగ్గరికి వెళ్ళిపోయాను మామ. చూడండి ఇక్కడ ఎలా ఉందా పీత. ఈ పీతల్ని బొక్కల్లో చేపెట్టి పట్టాలంటే కొంచెం కష్టం మామ. ఇలా బయట అయితే చాలా ఈజీగా పెట్టవచ్చు. నేను చూడండి నేను సింపుల్ గా పెట్టాను దాన్ని మామ. నేను చేపలు పడతాను పీతలు పడతాను కానీ మా బావలకు పాములు పట్టలేను మామ. ఫస్ట్ పీత పట్టినప్పుడు బాగానే ఉంది మామ. రెండో పీత చూడండి దాని గిట్టలను ఎలా చేపిందో. ఒకసారి అందులో చేయి పెడితే గట్టిగా నొక్కేద్ది అనమాట. ఆ 3వ పీతను కూడా మెల్లగా పట్టేశాను మామ. కాకపోతే అది బయటకు వచ్చాక చూడండి ఒక గడ్డి పురకను ఎలా పట్టుకుందాం వదలమన్నా వదలట్లేదు. మెల్లగా గడ్డి పురకను చేతితో తప్పించి దాన్ని అయితే సంచిలో వేస్తాను అనమాట. అలా మాకు కావాల్సిన పీతలు పట్టుకుని ఇంటికి అయితే బయలుదేరిపోయాం మామ. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. బై బాయ్.